అండి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఉన్న మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మేము అందరం కూడా రావడం జరిగింది. మీ అందరూ తెలుసు ఈరోజు తాలూకు ఉద్దేశం మీకు తెలుసు. ఈరోజు నిజంగా తిరుమల పవిత్రతను మనం కాపాడాలంటే ముందుగా ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో బీఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. మీ అందరూ తెలుసు ఆయన పక్కాగా ఒక మహిళతో ఫోటోలతో వీడియోలతో దొరికినప్పటికీ కూడా మరి సిగ్గు లేకుండా మళ్ళీ తిరుపతి వచ్చి తిరుపతి ప్రాంతాన్ని కూడా అపవిత్రం చేసిన సంగతి అందరూ కూడా చూసాం. చాలామంది కొందరందరూ కూడా మరి ఈ పవిత్రతను కాపాడాలి, తిరుమల పవిత్రతను కాపాడాలి, ఎవరైతే ఈ చైర్మన్ ఉన్నారో ఆయన తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళందరిపై దాడులు చేసిన సంగతి మనం కూడా చూసాం. ఎన్ని దాడులు చేసినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమాత్రం కూడా చెల్లించలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత ఇది టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టీటీడీ చైర్మన్గా కుర్చీలో కూర్చున్న తర్వాత అన్ని అపచారాలు జరుగుతున్నాయన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశవ్యాప్తంగా అందరూ కూడా చూడడం జరుగుతుంది. గతంలో చాలామంది చైర్మన్ పదవులు చేశారు, ఎంతో హుందాగా ఎంతో భక్తిభావాలతో పరిపాలన చేశారు. కానీ అంతకు విరుద్ధంగా ఈరోజు ఈ ఎవరైతే బీఆర్ నాయుడు ఉన్నాడో వ్యవహరిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ హయాంలో ఎన్నో తప్పులు, ఎన్నో దుస్సంఘటనలు, ఎన్నో అపచారాలతో జరిగినప్పటికి కూడా ఏమాత్రం చలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాకు సంబంధం లేనట్టుగా మరి పక్కన పెట్టి ఏమాత్రం కూడా ఆయన మీద మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తొలగించకుండా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మేము అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి చాలామంది మరి ఎవరైతే ఈ మహిళా ఫోటోలు చూశారో, వీడియోలు చూశారో మహిళల నుండి ఎంతో వేదికగా రావడం జరిగింది, భక్తుల నుంచి ఎంతో వేదికగా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సీఎం గారు చలించకుండా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయనతో పాటు మరి తిరిగే కార్యక్రమం, ఆయన వెంట పెట్టుకుని తిరిగే కార్యక్రమం చేస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ బీఆర్ నాయుడు గారు ఏమంటారంటే ఏదైతే ఈ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఫేక్ అని ఒకసారి అంటారు, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని ఒకసారి అంటారు, ఉంటే తప్పేటని చెప్పి ఈ విధంగా అంటారు. అంటే రకరకాలుగా ఆయన బీఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ అయిన తర్వాత మరి తిరుమల తిరుపతి క్షేత్రం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన్ని ఆ పదవి నుండి తొలగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటాం. జై జగన్. నమస్కారం.